అందరికీ నమస్కారం. మనం ఈరోజు 4th క్లాసు డే 9 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా డేస్ అండ్ మంత్స్ యొక్క యాక్టివిటీస్ చూడబోతున్నాము. లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి లెర్నర్స్ విల్ బీ ఏబుల్ టు, పిల్లలు ఏమేమి నేర్చుకుంటారంటే ఇందులో ఐడెంటిఫై 7 days ఆఫ్ ఏ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి అండ్ ఆర్డర్ అండ్ రైట్ దెమ్ ఇన్ దేర్ ఓన్, అవి వాటిని ఆర్డర్లో రాయడము, వాటిని ఓన్గా రాయడం అనేవి పిల్లలందరూ నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రికగ్నైజ్ అండ్ నేమ్ ద 12 months 1 yearలో 12 monthsని రికగ్నైజ్ చేయగలుగుతారు అండ్ రైట్ దెమ్ ఇన్ కరెక్టెడ్, వాటిని కరెక్ట్గా రాయగలుగుతారు. కనెక్ట్ డేస్ అండ్ మంత్స్ ఇన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ షేర్ విత్ అదర్స్, డేస్ మంత్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఈ విధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ రైమ్ ఇచ్చారు, రైమ్ పాడుతుంటే పిల్లలందరూ మనల్ని ఫాలో అవుతారు. చూడండి రైమ్ ఒకసారి చూద్దాము. ఇక్కడ డేస్ రైమ్ ఒకసారి చూద్దాము. డేస్, మండే కమ్స్ టు నీడ్ ద వర్క్, ట్యూస్డే ఈజ్ టు బి అన్సెవర్. స్టార్టింగ్ నుంచి చూద్దాము. మండే కమ్స్ టు స్టార్ట్ ద వీక్, ట్యూస్డే ఈజ్ కామ్ అండ్ నెవర్ బ్లీక్, వెన్స్డే ఈజ్ బిజీ మూవింగ్ ఫాస్ట్, థర్స్డే సేస్ ద వీక్ వోంట్ లాస్ట్, ఫ్రైడే బ్రింగ్స్ ఏ హ్యాపీ చీర్, సాటర్డే ఫన్ ఈజ్ ఫైనలీ హియర్, సండే రెస్ట్ క్వైట్ అండ్ మీక్, 7 days మేక్ అప్ ద వీక్. ఈ విధంగా మనము డేస్ యొక్క రైమ్ని చెప్పచ్చు, పిల్లలందరూ చక్కగా వినాలి. నెక్స్ట్ వచ్చేసరికి మంత్స్ యొక్క రైమ్ని చూద్దాము. ఇక్కడ మంత్స్ యొక్క రైము. నెక్స్ట్ ఇక్కడ జాన్వరి స్టార్ట్స్ ఏ న్యూ ఇయర్, ఫిబ్రవరి బ్రింగ్స్ సమ్ చేర్, మార్చ్ అండ్ ఏప్రిల్ బ్లూమ్ సో బ్రైట్, మే జూన్ జూలై ఆర్ ఫుల్ ఆఫ్ లైట్, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ బ్రింగ్స్ ఫ్రెష్ రైన్స్, అక్టోబర్ అండ్ నవంబర్ కాజ్ లీవ్స్ ఫాల్ డౌన్, డిసెంబర్ బ్రింగ్స్ us joy around, 12 months in a year that surround. ఈ విధంగా ఇయర్ గురించి మనం చెప్పచ్చు. జనవరి అనేది మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి అనేది మనకు కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. అలాగే మార్చి ఏప్రిల్లో పూలు అప్పుడే పూయడము ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మే జూన్ జూలైలో మనకు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబరు ఫ్రెష్ రెయిన్స్ పడుతుంటాయి. అక్టోబరు నవంబరు లీవ్స్ ఆకులు అనేవి రాలిపోతుంటే, డిసెంబర్లో మనకు సంతోషం వస్తుంది. 12 months ఈ విధంగా మనము రైమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదేవిధంగా డేస్లో అయితే మండే అనేది ఫస్ట్ స్టార్టింగ్, రెండోది ట్యూస్డే అనేది కామ్గా ఉంటుంది, వెన్స్డే బిజీ తోటి మనకు తొందరగా అయిపోతుంది, థర్స్డే అనేది ఇంకా వారం అయిపోలేదని అనుకుంటుంటాము, ఫ్రైడే అనేది హ్యాపీగా ఉంటాము, సాటర్డే ఫన్గా ఉంటుంది, సండే రెస్ట్. ఈ విధంగా 1 weekలో 7 days, 1 yearలో 12 months గురించి మనము చెప్తాము. పిల్లలు కూడా చక్కగా వింటారు, వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారు. నెక్స్ట్ ఇక్కడ లెటర్స్ ప్రాక్టీస్ వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని మనం ప్రాక్టీస్ చేయించాలి. డేస్, మంత్స్, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, 7 days. నెక్స్ట్ మంత్స్ వచ్చేసరికి 12 months ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇవి 12 months. నెక్స్ట్ ఇక్కడ ఆస్ ద స్టూడెంట్ ఐడెంటిఫై మంత్స్ అండ్ డేస్ ఆఫ్ ఎ వీక్, ఆల్సో ఇంపార్టెంట్ డేస్. ఒక క్యాలెండర్ చూపిస్తూ అందులో డేస్ ఎక్కడున్నాయి, మంత్స్ ఎక్కడున్నాయి, ఒక్కొక్క మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఎక్కడ ఇస్తారు, ఇవన్నీ మనం పిల్లల చేత చెప్పించాలి. పిల్లలు కూడా వాళ్ళు ఏదో క్లాస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారు. నెక్స్ట్ చూద్దాం. క్యాలెండర్ చూపిస్తూ మనం ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి అంటే, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్, ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఆన్సర్ వచ్చేసరికి 7 days. హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్, 12 months. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 15th August ఎవ్రీ ఇయర్, ఇండిపెండెన్స్ డే. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ డిసెంబర్, 31 days. ఈ విధంగా పిల్లలందరూ చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్టివిటీ 2లో వచ్చేసరికి లెటర్స్ ప్లే, మనం ఆడుకోవాల్సిన సమయం వచ్చేసింది. మెథడ్ ఏంటంటే గివ్ స్టూడెంట్స్ ద హ్యాంగింగ్ కార్డ్స్ విత్ నేమ్స్ అండ్ మంత్స్ ఆర్ డేస్. పిల్లలకి మనము మెడకు తగిలించుకునే కార్డులు, మంత్స్ డేస్ ఉండే కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్క్ దెమ్ టు స్టాండ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ విత్ ద కార్డ్స్ హ్యాంగ్ అరౌండ్ దేర్ నెక్స్. వాళ్ళు నెక్కు తగిలించుకుంటారు కదా, వాళ్ళు ఎవరైతే తగిలించుకున్నారో వాళ్ళని డేస్, మంత్స్ కరెక్ట్ ఆర్డర్లో నిలబడమని చెప్తాము. అండ్ ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు ఆస్ దెమ్ ఈచ్
వన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ది మంత్ కానీ డే కానీ వాళ్ళు దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళాలి. అదేవిధంగా ఆ మంత్లో ఉన్న ఫెస్టివల్స్ ఏంటో చెప్పాలి. ఈ విధంగా ఒక్కొక్క గ్రూప్ని చేంజ్ చేస్తూ మొత్తం మ్యాక్సిమం పార్టిసిపేట్ అయ్యేటట్టు మనము చూడాలి. పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ డే 9 డేస్ అండ్ మంత్స్ స్టూడెంట్ యాక్టివిటీస్ వచ్చేసరికి ఫిల్ ద టేబుల్ విత్ కరెక్ట్ వర్డ్స్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ వాళ్ళు ఒకటి ఇచ్చారనమాట, మనము మిగిలినవి చేయాల్సి ఉంటుంది. వెన్స్డే బిఫోర్ ఏమొస్తుంది, ట్యూస్డే ఆఫ్టర్ ఏమొస్తుంది, థర్స్డే, ఫ్రైడే బిఫోర్ థర్స్డే, ఫ్రైడే ఆఫ్టర్ సాటర్డే, మండే బిఫోర్ సండే, మండే ఆఫ్టర్ ట్యూస్డే, ఆగస్ట్ బిఫోర్ జూలై, ఆగస్ట్ ఆఫ్టర్ సెప్టెంబర్, నవంబర్ బిఫోర్ అక్టోబర్, నవంబర్ ఆఫ్టర్ డిసెంబర్, జూలై బిఫోర్ జూను, జూలై ఆఫ్టర్ ఆగస్ట్. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు. దేర్ ఆర్ 7 days ఇన్ ఏ వీక్. ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ జనవరి. ద మంత్ దట్ హ్యాస్ 28 or 29 days. ఫిబ్రవరిలో మాత్రమే 28 కానీ 29 కానీ డేస్ ఉంటాయి. ద డే దట్ కమ్స్ ఆఫ్టర్ థర్స్డే ఈజ్ ఫ్రైడే. థర్స్డే తర్వాత వచ్చే డే వచ్చేసరికి ఫ్రైడే. ద లాస్ట్ మంత్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ ఈజ్ డిసెంబర్. లాస్ట్ మంత్ ఏంటంటే డిసెంబర్. ఈ విధంగా మనము డేస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. యాక్టివిటీ 3 వచ్చేసరికి మేక్స్ ద సెంటెన్సెస్ యూజింగ్ టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ మనకు సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ని చూసుకొని మనము ఈ సెంటెన్సెస్ ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ద సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, మండే ఈజ్ ద సెకండ్ డే ఆఫ్ ద వీక్, మండే ఈజ్ ద థర్డ్ డే, మండే కాదు ఇక్కడ, ట్యూస్డే ఈజ్ ద థర్డ్ డే ఆఫ్ ద వీక్. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్. నెక్స్ట్ వెన్స్డే ఈజ్ ద 4th day ఆఫ్ ద వీక్, థర్స్డే ఈజ్ ద 5th day ఆఫ్ ద వీక్, ఫ్రైడే ఈజ్ ద 6th day ఆఫ్ ద వీక్, సాటర్డే ఈజ్ ద 7th day ఆఫ్ ద వీక్. ఈ విధంగా మనము టేబుల్ చూసి రాయవలసి ఉంటుంది. ఒకసారి టేబుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఒకటి వాళ్ళు ఇచ్చారు మనకు టేబుల్లో వెన్స్డేకి ముందు ఏమొస్తుంది, తర్వాత ఏమొస్తుంది, మిగిలిన డేస్కి మనం రాయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి టేబుల్. ఇక్కడ సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, మండే ఈజ్ ద థర్స్డే, వెన్స్డే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈ విధంగా మనము ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన బ్లాంక్స్లలో మనం రాయవలసి ఉంటుంది. డే 9 4th క్లాసు కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.